హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీకి సంబంధించి టీడీపీ కూటమిలో ఎవరెవరు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉండబోతున్నారు ఏంటి అనే విషయం పైన నేను మాట్లాడబోతున్నాను. ప్రజెంట్ చూసుకున్నట్టయితే అక్కడ లోకేష్కి మినిస్టర్ పదవి ఏమైనా ఇస్తారా, పవన్ కళ్యాణ్కి ఏ మినిస్టర్ పదవి ఇస్తారు, బాలకృష్ణ గారు ఎక్కడ ఉండబోతున్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి పేరు వినిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారు. మరి వీర మహిళలు ఎవరెవరైతే గెలిచారో వాళ్ళు, అలాగే టీడీపీకి సంబంధించిన మహిళలు ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఏమైనా స్థానాలు ఇచ్చే అవకాశం ఉందా, బీసీకి ఎవరైనా ఇచ్చే అవకాశం ఉందా, ఎస్సీ ఎస్టీలో పోటీ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా అని చూద్దాం ఒకసారి. ప్రజెంట్ ఇక్కడ టీడీపీకి సంబంధించి ముందు మనము రాయలసీమ కడప ఇలా చూసుకుంటే మాధవిరెడ్డి, పుట్టబద్దిలో సిద్ధూరారెడ్డి, పెనుకొండలో సవిత లాంటి చోట్లలో మొదటిసారి మహిళలు పోటీ చేసి వాళ్ళు అక్కడ గెలవడం జరిగింది. అయితే వీళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఇచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి ఒకటి నడుస్తోంది. దాని తర్వాత ఎస్సీ నుంచి బండారు శ్రవణశ్రీ, నేలవల్లి నుంచి విజయశ్రీ, సుల్లూరుపేట నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి ఎస్సీ ఎస్టీల ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి అయితే దీని గురించే ఎక్కువ చర్చ నడుస్తుంది. ప్రజెంట్ యువతకి ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా వినిపిస్తోంది. మరి అందులో ఎంత నిజం ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం ఫస్ట్ మోడీది June 9th అయిపోయిన తర్వాత June 12th ఆ రోజు అక్కడ ప్రమాణ స్వీకారం మనకి అమరావతిలో చేద్దామని చెప్పేసి అయితే టీడీపీకి సంబంధించిన నేతలు అనుకున్నట్టు తెలుస్తోంది. ఇంకొకటి ఏంటి అంటే ఎమ్మెల్యేలుగా గెలిచిన చాలామందికి ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళలో సౌమ్య నందిగామ నుంచి గెలిచింది. అయితే వంగలపూడి అనిత వంటి వారికి ప్రాధాన్యం ఇచ్చే లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి పార్టీలో అత్యంత సీనియర్ నేత అశోక గజపతిరాజు కుమార్తె విజయనగరం నుంచి గెలుపొందింది. అదితి గజపతిరాజు పేరు. సో తను కూడా వచ్చే అవకాశం ఉంది. టీడీపీ ఉమ్మడి జిల్లాలలో శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరం నుంచి మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు, కళా వెంకట్రావు, విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్ప, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం గోదావరి జిల్లా నుంచి సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణ, కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, ఇలా వీళ్ళందరికీ ఏరియా వైజ్గా ఈ ఏరియాస్ అన్నట్టుగా ఫిక్స్ చేసుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి కొట్టెపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, బిఎస్ విజయ్ కుమార్, ఇలా ప్రతి ఒక్క ఏరియాకి ఒక్కొక్కరిని సోమిరెడ్డిని ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యేలుగా ఎవరైతే గెలిచారో అక్కడక్కడ ఒక్కొక్క దగ్గర వీళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంది అన్నట్టయితే తెలుస్తోంది. మరి ఓవరాల్గా చూసుకుంటే మైనారిటీ నుంచి మనం మాట్లాడుకుంటే ఈ వర్గంలో అధికంగా ఉన్న 20 నియోజకవర్గాలలోనే ఎన్డీఏ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఓవరాల్గా చూసుకుంటే 20 నియోజకవర్గాలలో మంచి మెజారిటీతో గెలిచారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే జనసేనకి సంబంధించిన పిఠాపురం ఎమ్మెల్యే ఆయన పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఆయనకైనా మినిస్టర్ పదవి ఇచ్చే అవకాశం ఉందా, ఇస్తే ఏది ఇస్తారు దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. అంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరెవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేశారో వాళ్ళకి, అంటే ఇప్పుడు సీనియర్స్కి కాకుండా జూనియర్స్ అండ్ సీనియర్స్ అన్నట్టుగా ఇవ్వాలి. ఒకసారి వాళ్ళ పనితనం కూడా ఎలా ఉంటుందని చూడాలని చెప్పేసి టీడీపీకి సంబంధించిన నేతలు అనుకున్నట్టయితే క్లియర్గా తెలుస్తోంది. మరి మొత్తంగా చూసుకుంటే 10 నియోజకవర్గాలు 13 నియోజకవర్గాలలో ఎవరెవరైతే పోటీ చేశారో, ఎవరెవరు గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొత్తంగా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం 175 నియోజకవర్గాలలో 132 మంది గెలిచారు. 114 స్థానాలలో పోటీ చేస్తే టీడీపీకి సంబంధించి వాళ్ళది ఒక పెద్ద అనుకోవచ్చు. దాని తర్వాత మిగతా పార్టీలలో కూడా 21 జనసేన పార్టీ, 10 స్థానాలలో బీజేపీ పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది. సో మొత్తంగా చూసుకుంటే ఎక్కువ స్థానాలు టీడీపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది క్లియర్గా తెలుస్తోంది. మరి వేచి చూడాలి. 12th లోపు మనకైతే క్లియర్ రిజల్ట్ అనేది తెలిసిపోతుంది.